పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేసాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుటైతే లొంగిపోయారు. ఇక AK-47తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన డెడ్ లైన్ మార్చి 31వ తేదీతో ముగిసింది. అమిత్ షా వార్నింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంతో మంది కీలక నేతలు ఉన్నారు. ఇకపై ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వారు తెలిపారు. జీవితాంతం ప్రజా ఉద్యమాలకి అంకితమని లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజరెడ్డి అలియాస్ సత్తన్న అలియాస్ సంగ్రామ్ అన్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేసాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. AK-47తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన డెడ్ లైన్ మార్చి 31వ తేదీతో అయితే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, మావోయిస్టు పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. సో ఏదైతే ఆపరేషన్ కగార్ లో భాగంగా 30 వరకు మావోయిస్టులను మొత్తం దేశంలో లేకుండా చేస్తాను అని చెప్పినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఏవైతే చేశారో దానికి సంబంధించి ఇప్పుడు కీలక లొంగుబాట్లు అయితే జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి మావోయిస్టులు అయితే కీలకంగా లొంగిపోవడం జరిగింది. సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. సో ఆయనతో పాటు 30 మంది మావోయిస్టులు కూడా పోలీసుల ఎదుట అయితే లొంగిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో AK-47తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏదైతే అంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ప్రకారం అంటే అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా జీవించాలి, ప్రజల కోసం ఉండాలని చెప్పేసి ఇప్పటికే చాలా మంది అయితే లొంగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల దేశంలో అంతర్గత భద్రతా పరిస్థితులను సంబంధించిన ఒక ముఖ్య పరిణామం అని చెప్పొచ్చు. ఇటీవల DIG కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా అంటే చాలా రోజుల నుంచి లొంగిపోతున్నారు. తెలంగాణలో, ఇటు ఛత్తీస్గఢ్ లో రోజు రోజుకు మావోయిస్టులు అయితే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కేంద్రం తీసుకుంటున్నటువంటి కఠిన చట్టాలు ఏవైతే ఉన్నాయంటే ఇక ఆపరేషన్ కగార్ లో భాగంగా వీళ్ళందరూ కూడా లొంగిపోవడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఇక మావోయిస్టు పార్టీకి కాలం చెల్లింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరొక వైపు లొంగిపోయిన వాళ్ళైతే మావోయిస్టులు లొంగిపోయినప్పటికీ ఏదైతే మావోయిజం అయితే అంతం కాదు, ఖచ్చితంగా ప్రజల సమస్యల కోసం ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ ముందుంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే PLGA పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన ముఖ్య కీలక నేత, సో ఆయన డిప్యూటీ కమాండర్ గా అయితే పనిచేస్తున్నాడు. ఆయన పేరు ఆది కేశాలు అలియాస్ మల్లా ఇటీవల లొంగిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా చాలా మంది అనుచరులు ఎవరైతే ఉంటారో మొత్తం 30 మంది వరకు అయితే లొంగిపోయారు. అతని నుంచి కీలకమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అయితే తీసుకుంటున్నారు. పోలీసులు కూడా మరొక వాళ్ళ ఎవరైతే లొంగిపోయిన పునరావాస కేంద్రాలు అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఏవైనా బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా పోలీసులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవరైనా మావోయిస్టులు ఉంటే కనుక స్వచ్ఛందంగా లొంగిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనజీవన స్రవంతిలో కలిసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏవైతే సేవలు ఉంటాయో అవన్నిటిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.